విశాఖలోని లోటస్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఆసుపత్రి యాజమాన్యం మానవత్వాన్ని చాటి చెప్పింది. ఆర్థికంగా వైద్య ఖర్చులను భరించలేని ఓ కుటుంబానికి మేమున్నామంటూ భరోసా అందించారు. తల్లి, ఇద్దరు నవజాత శిశువులకు ఎంతో క్లిష్టతరమైన వైద్య సేవలు అందించిన లోటస్ ఆసుపత్రి వైద్య బృందం వారికి పునర్జన్మను ప్రసాదించింది. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోటకు చెందిన జిఎస్ఎన్ దేవి, దిలీప్ దంపతులకు కవలలు జన్మించారు. 7 నెలల గర్భిణి దేవికి పన్ను మధ్యలో నుండి రక్తం కారడంతో పాటు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడింది. దీంతో కుటుంబ సభ్యులు మధురవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి క్లిష్టతరంగా మారడంతో అక్కడి వైద్యులు విశాఖలోని లోటస్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. డిసెంబర్ 24న లోటస్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చేరిన గర్భిణి దేవికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కేసు తీవ్రతను వైద్యులు గుర్తించారు. ఎంతో అనుభవజ్ఞులైన స్త్రీల వైద్య నిపుణులు, లోటస్ ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ మాధురి చింతల నేతృత్వంలోని క్రిటికల్ కేర్, జనరల్ ఫిజిషియన్, కార్డియాలజిస్ట్, ఎనెస్థీషియా వైద్యులతో కూడిన బృందం ఈ కేసును సవాలుగా స్వీకరించింది. తల్లిని వెంటిలేటర్పై పెట్టి 2 నవజాత శిశువుల ప్రాణాలు నిలబెట్టి పునర్జన్మనిచ్చారు. తల్లి ప్రాణాపాయ స్థితిలో 4 రోజుల పాటు వెంటిలేటర్పై ఉండగా డాక్టర్ మాధురితో పాటు క్రిటికల్ కేర్ టీం 24 గంటలు కంటికి రెప్పలా కాపాడి సేవలందించి ఆ తల్లిని కాపాడారు. ఇంతటి హై రిస్క్ కేసులో డాక్టర్ మాధురి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. తక్కువ బరువుతో పాటు 2 నవజాత శిశువులను వెంటనే నీనటాల్ కేర్ కు తరలించారు. దేశంలోనే ప్రఖ్యాత నియోనటాలజిస్ట్ పేరున్న లోటస్ ఆసుపత్రి చీఫ్ కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్ డాక్టర్ కె శేషగిరి నేతృత్వంలోని డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సుమంతలతో కూడిన వైద్య బృందం తక్కువ బరువుతో పుట్టిన ఆ 2 నవజాత శిశువులకు కూడా వెంటిలేటర్ పైనే అత్యుత్తమ వైద్య సేవలు అందించి శిశువులను కాపాడారు. లోటస్ వైద్య బృందం ఎంతో శ్రమించి వైద్య సేవలను అందించిన అనంతరం తల్లి, బిడ్డలు కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. అయితే దినసరి కూలీగా పనిచేస్తున్న తండ్రి దిలీప్ కు ఆర్థికంగా స్తోమత లేకపోయినా ఆసుపత్రిలో చేరిన తొలి రోజే లోటస్ యాజమాన్యం మేమున్నామంటూ ఆ కుటుంబంలో ధైర్యం నింపింది. యాజమాన్యం మానవతా హృదయంతో స్పందించి ఈ కేసును ఉత్తమమైన కేసుగా గుర్తించారు. వైద్య ఖర్చుల నిమిత్తం దాతల సాయంతో యాజమాన్యం నిధులు సేకరించి వారికి ఆర్థిక సాయం అందించారు. కేసు వివరాలను సిరిపురంలోని లోటస్ ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో వైద్యులు డాక్టర్ మాధురి, డాక్టర్ శేషగిరి, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆసుపత్రి జనరల్ మేనేజర్ మధులు వెల్లడించారు. రక్తం కారడం వల్ల తను అక్కడ అడ్మిట్ అయింది. అక్కడ వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి ప్లేట్లెట్ కౌంట్ అది తక్కువ ఉందని వాళ్ళు అక్కడ ప్లేట్లెట్స్ అవి ఇచ్చి అక్కడి నుంచి పేషెంట్ హ్యాజ్ ఏ బ్రెత్లెస్నెస్ ఆయాసంతో ఇక్కడికి రిఫరల్ చేశారు. వాళ్ళు అక్కడ ఇమీడియట్గా వాళ్ళు ఐడెంటిఫై చేసి రిఫరల్ టు మా హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆవిడ బాగా ఆయాసం ఎక్కువగా ఉండి, తర్వాత బీపీ కొంచెం హై బీపీ ఉండి ప్లేట్లెట్ కౌంట్ తక్కువ ఉంది. సో ఇమీడియట్గా మేము ఎవాల్యుయేట్ చేసి కార్డియాలజిస్ట్ వాళ్ళందరినీ రిఫరల్ చేసి తనకి హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళింది. ఎనీమియా, హార్ట్ ఫెయిల్యూర్ అండ్ హైపర్ టెన్షన్తో పాటు ప్లేట్లెట్ కౌంట్ బాగా తక్కువ ఉంది. సో మేము అన్ని కాంపోనెంట్స్ ప్లేట్లెట్స్, ప్లాస్మా, ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా అండ్ బ్లడ్ అన్ని అరేంజ్ చేసుకుని with our critical team and our neonatology support, immediately we are proceeding to the C-section cesarean section చేసాం పేషెంట్కి అండర్ జనరల్ అనెస్థీషియా. ఆ తర్వాత వెంటిలేటర్ మీద తను ఒక 4-5 days ఉంది విత్ అవర్ క్రిటికల్ మెడికల్ టీమ్ అండ్ అవర్ అనెస్థీషియా టీమ్ అండ్ అవర్ with support. Baby was delivered preterm at 30 weeks of pregnancy. She admitted twin pregnancy. తనకి బేబీ వెయిట్ one baby is 1.6 kgs, another baby is 1.4 kg baby. Then డెలివరీ అయిన తర్వాత కూడా పేషెంట్ ఈజ్ ఇన్ క్రిటికల్ కండిషన్. 4 to 5 days he was on ventilator, and our cardiologist and our critical care and our anesthesia team all are well managed, and our management also supported. So with that we managed the patient, and the patient was recovered, and now the babies were also discharged with చక్కగా మదర్ని సేవ్ చేయగలిగాము, ఇంకా బేబీస్ని కూడా సేవ్ చేయగలిగితే వాళ్ళ ఫ్యామిలీకి వన్స్ ఫర్ ఆల్ ఇట్ విల్ బి సెటిల్డ్. సో దట్ ట్విన్స్ ఉన్నారు కాబట్టి మేబీ 2 పిల్లల కంటే ఇంకా ఎవరు ఎక్స్ట్రా వెళ్ళట్లేదు కాబట్టి ఇంకా మదర్ నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో దట్ తన ప్రాణం మీదకి వచ్చే అవసరం ఉండదు. ఇప్పుడు ఈ బేబీస్ని మనం వదిలేసామనుకోండి, అగైన్ దే విల్ గో ఫర్ ద నెక్స్ట్ ప్రెగ్నెన్సీ. అప్పుడు మరి అగైన్ షీల్ గో ఇన్ టు హైపర్ టెన్షన్, ప్లేట్లెట్స్ అన్నీ తగ్గి అగైన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ లేకుండా ఒక పెద్ద ప్రాణాన్ని కాకుండా చిన్న బేబీస్ని కూడా we wanted to save by all means, because this is going to repeat in the next pregnancy. సో దానికోసము we took as a challenge. అతను పెట్టుకోలేడని చెప్పినా కూడా
వీ డోంట్ వాంట్ టు లీవ్ ద బేబీస్. మా 100% ఎఫర్ట్తో అండ్ మేడం చెప్పింది కాకుండా అడిషనల్గా చెప్పేది ఏంటంటే వీ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. వై బికాస్ మదర్ చాలా క్రిటికల్ స్టేజ్లో ఉన్నది రిఫర్ అవ్వడం జరిగిందండి. సో ఈ దీంట్లో ప్లేట్లెట్స్ పడిపోవడము, హైపర్ టెన్షన్ ఉండడము, సో పార్షియల్ హెల్ప్ సిండ్రోమ్ అంటారు. సో దానివల్ల మదర్ కాంప్లికేషన్ అయ్యి, సో డెలివరీకి ముందు కాల్ వచ్చినప్పుడు మదర్ వాజ్ వెరీ సిక్. సో వీ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. సో ఓటీకి తీసుకెళ్ళినప్పుడు కూడా మదర్ని వెంటిలేట్ అన్నది చేయడం అన్నది జరిగింది. అట్ ద టైం ఫాదర్కి కౌన్సిల్ చేసాము బేబీస్ గురించి, అవుట్కమ్స్ గురించి. బట్ ఆ టైంలో దే ఆర్ ఇన్ ప్యానిక్డ్ స్టేట్. సో వాళ్ళకి అంత ఓరియంటేషన్ లేదు. సో మదరే క్రిటికల్గా ఉన్నారు కాబట్టి. సో బేబీస్ డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ బేబీ వాజ్ ఓకే విత్ మైల్డ్ డిస్ట్రెస్తో పుట్టింది. రెండో బేబీ అన్నది క్రై లేదండి. సో ఇమీడియట్లీ వీ ఇంట్యుబేటెడ్ ద చైల్డ్, మెకానికల్ వెంటిలేటర్ కనెక్ట్ చేస్తాము. సో ఆ తర్వాత NICU కోర్స్ వచ్చేప్పటికి ఫస్ట్ 3 days కొంచెం వీ హ్యావ్ గాన్ టు ద సర్ఫాక్టెంట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ క్రిటికల్ న్యూనెటల్ కేర్లో జరిగే ప్రాక్టీసెస్ అన్ని చేయడం అన్నది జరిగింది. టీమ్ అండి, గైనకాలజీ కానీ, పిడియాట్రిక్స్లో కానీ, నేనటాలజీలో కానీ లాస్ట్ 19 years నుంచి మా హాస్పిటల్ ఎన్నో మిరాకిల్స్ చేసింది. దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మిరాకిల్ ఇదని చెప్పగలం. ఎందుకంటే ఎవ్రీ హాస్పిటల్ హ్యాస్ డన్ మెడికల్లీ ట్రీట్మెంట్ చేయగలరు, కానీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వరకు వచ్చేసరికి హాస్పిటల్స్ అంత ఇన్వాల్వ్ అవ్వవు. సో ఈ కేసుని మేము చాలా ఛాలెంజ్గా తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే మదర్ 30 weekerలో అడ్మిషన్ అయింది మా దగ్గర. సో వేరే రిఫరల్ డాక్టర్ దగ్గర మా కేసు వచ్చింది ఇది. సో ఇక్కడ మదర్ చాలా క్రిటికల్ కేర్లో ఉండగా కూడా మా గైనకాలజిస్ట్ మాధురి మేడం కానీ, నెక్స్ట్ అలాగే మా డాక్టర్ శాస్త్రిరావు సార్ కానీ, శ్రీనివాస్ రెడ్డి సార్ కానీ చాలా ఛాలెంజ్గా తీసుకున్నాం దీన్ని. 24/7 క్రిటికల్ కేర్ టీం డాక్టర్స్ అందరూ కూడా కంటికి రెప్పగా మదర్ని కానీ, బేబీస్ని కానీ, ఆఫ్టర్ డెలివరీ బేబీస్. గత 19 ఏళ్లుగా 2 తెలుగు రాష్ట్రాల్లో తల్లి పిల్లల వైద్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య సేవలందిస్తున్న లోటస్ హాస్పిటల్ విశాఖలో నూతన అధ్యాయానికి తెరతీసిందని వైద్యులు డాక్టర్ మాధురి, డాక్టర్ శేషగిరిలు తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో వచ్చిన తల్లికి వైద్య బృందం సేవలందించి ప్రాణాలు కాపాడగలిగామన్నారు. పుట్టిన నవజాత శిశువులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించామని చెప్పారు. యాజమాన్యం ఆర్థికంగా వెనుకబడిన ఆ కుటుంబానికి ఆపన్నహస్తం అందించి వైద్య ఖర్చుల నిమిత్తం దాతల సాయంతో నిధులు సమకూర్చిందని తెలిపారు. లోటస్ ఆసుపత్రి యాజమాన్యానికి తామెప్పుడు రుణపడి ఉంటామని పిల్లల తండ్రి దిలీప్ తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో వచ్చిన తన భార్యకు విజయవంతంగా సర్జరీ చేసిన డాక్టర్ మాధురితో కూడిన వైద్య బృందం, తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు వైద్య సేవలు అందించిన డాక్టర్ శేషగిరితో కూడిన వైద్య బృందానికి ధన్యవాదాలు తెలిపారు. Dr. Madhuri, senior consultant gynecologist in the Lotus Hospital. We received a case of very high risk case with low platelet count, partial HELLP syndrome with heart failure. She is in gross anemia with heart failure, very high risk. We took it as a challenge to take, and immediately we evaluate the patient, and immediately we go further with with the critical care medical team and the cardiologist. We evaluate the patient, the ejection fraction and heart failure. Patient going to the heart failure. So immediately we do the emergency cesarean section under the general anesthesia, and with the delivery of the patient, then the problem will be 50% will be reduced after the delivery, because the volume to the mother, the volume to the heart will be reduced. Then patient was kept on ventilator for again 3 days. So on a very high risk, we took it as a challenge, and with the neonatology team, we delivered. She is a twin pregnancy, 30 weeks. Baby weights are 1.6 and 1.4 kg babies. Then we were handed over to neonatologist. With that, the mother was recovered well with all our effort and the management, with the help of the management, because it is very cost effective. But they helped a lot to the patient. So finally, they are very happy to go home. We are also very happy with that. Thank you. గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ శేషగిరి, చీఫ్ నియోనేటాలజిస్ట్ ఆఫ్ ది లోటస్ హాస్పిటల్. టుడే ఈజ్ అ వెరీ హ్యాపీ డే ఫర్ అస్ బికాస్ వీఆర్ డిశ్చార్జింగ్ ఏ మదర్ who has health problems related to health problem, and she had lot of issues regarding that, low platelet counts and respiratory distress and elevated liver enzymes and heart failure and all. Because of that, we have ventilated this mother, and we could save the mother, and also we have to conduct the delivery because she was going into failure. And then
babies. As the babies were preterm, we shifted the babies, both babies, twin pregnancy, and shifted to NICU. And we further continued treatment, and mother recovered gradually over the next 1 week. And also the babies were shifted in NICU. They were also recovering finally, but the problem was they were not able to afford further care. For that, hospital management has come forward and provided almost 1 month free treatment for the mother and babies. With all this effort, we have discharged mother and baby safely, and they are going home today. And this is a very happy moment for the hospital and all the doctors in the hospital. నా పేరు మధు అండి, లోటస్ హాస్పిటల్ జనరల్ మేనేజర్ వైజాగ్ అండి. మాది లోటస్ హాస్పిటల్ 19 సంవత్సరాల్లో ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఫీల్డ్లో ఎన్నో మిరాకిల్స్ చేసింది ఇప్పటిదాకా. సో ఈ 19 సంవత్సరాల్లో చేసిన మిరాకిల్స్లో ఇది చాలా సరికొత్త అధ్యాయం అని చెప్పగలం. వీళ్ళు ఈ ఫాదర్ మధురవాడలో ఒక క్లినిక్లో జాయిన్ అయ్యారు. కొన్ని రెస్పిరేటరీ కండిషన్స్, కొన్ని హై రిస్క్ వల్ల ఆ మదర్ని మా టెరిటరీ కేర్ సెంటర్ లోటస్ హాస్పిటల్ వైజాగ్ పంపించారు. అక్కడి నుంచి గైనకాలజిస్ట్ డాక్టర్ మాధురి అండర్లో అండ్ క్రిటికల్ కేర్ టీం, ఓటీ టీం, అందరి టీం, అనస్థీషియా టీం అండర్లో వైద్యం జరిగింది. 4 రోజుల పాటు ఈ మదర్ వెంటిలేటర్ మీదే ఉందండి. 4 రోజుల తర్వాత హై రిస్క్ అవుతుంది, బేబీస్ కోసం ఆలోచించకుండా ఆ టైంలో మదర్ హెల్త్ కోసం ఆలోచించి డెలివరీ చేస్తాము. సో మదర్ హ్యాపీగా వెంటిలేటర్ మీద 4 రోజుల పాటు వెంటిలేటర్ మీద ఉంది. తర్వాత బేబీస్ కూడా డెలివరీ అయిపోయింది. బేబీస్ 2 కూడా వెంటిలేటర్ మీదకి వెళ్ళాయి. సో ఒక బేబీ దాంట్లో మేల్ అండి, ఒక ఫిమేల్ అండి. ఒక బేబీ 1.67 kgs, ఒక బేబీ 1.5 kgs. సో ఇద్దరు బేబీలు కూడా వెంటిలేటర్ మీదకి వెళ్ళాయి. మెయిన్ టాస్క్ ఏంటంటే వీళ్ళకి ఫైనాన్షియల్గా కూడా అంత ఎఫర్డబిలిటీ లేదు. మా లోటస్ హాస్పిటల్ మెయిన్ ఏంటంటే బేబీ కానీ మదర్స్ కానీ వైద్యం రీత్యా వాళ్ళ కష్టాలు ఉంటే దాంట్లో వైద్యంతో పాటుగా ఆర్థికంగా కూడా ఎంతో కొంత మా చేతునంత సాయం చేస్తాము. లోటస్ హాస్పిటల్లో మేము 24 జాయిన్ అయ్యామండి. మేము మా వైఫ్కి చాలా సీరియస్ అయింది. దాని తర్వాత డాక్టర్ గైనిక్ మాధురి మేడం ట్రీట్ చేశారు. అరౌండింగ్ 5 days వెంటిలేషన్పై ఉంచి తనని సేవ్ చేసి ఈరోజు తల్లిని పిల్లల్ని మాకు క్షేమంగా అప్పచెప్పారు. అండ్ ఆర్థికంగా కూడా కొంచెం హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ లోటస్ టీమ్. అండ్ మేనేజ్మెంట్కి కూడా మేము ఆర్థికంగా హెల్ప్ చేసిన వాళ్ళందరికీ కూడా మేము రుణపడి ఉంటాం. లోటస్ ఆసుపత్రులు అత్యుత్తమ ప్రమాణాలతో వైద్యాన్ని అందించడమే కాకుండా ప్రత్యేకంగా ఈ కుటుంబానికి ఆర్థిక సాయం అందించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఈ సందర్భంగా దాతలకు యాజమాన్యం ధన్యవాదాలు తెలిపింది. లోటస్ ఆసుపత్రి తీసుకున్న చొరవను పలువురు ప్రశంసిస్తున్నారు.